నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. ఈ మధ్య కాలంలో డిజిటల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తున్న ఒక స్త్రీ శక్తి రూపం మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఏ డిజిటల్ మీడియా ఓపెన్ చేసినా తన వాగ్ధాటి ప్రవాహం మనకు కనిపిస్తూనే ఉంది, వినిపిస్తూనే ఉంది. ఏ వర్గం ప్రజలకైనా, ఏ వయస్సు వారికైనా, అటు ఆధ్యాత్మిక పరంగాను, ఇటు నిత్య జీవితంలో మనం ఎలా మెలగాలి అనే విషయాలకి సంబంధించి ఎటువంటి జంకు బొంకు లేకుండా ప్రతి విషయాన్ని ప్రస్ఫుటంగా మనకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. మరి ఆ శ్రీ శక్తిమూర్తి మరెవరూ కాదు, బ్రిన్చి హాస్పిటల్ వైస్ చైర్మన్ కొంపల్లి మాధవిలత గారు. మరి ప్రస్తుతం ఆ శ్రీ శక్తి రూపం మన ఎదురుగా ఉంది. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. మాధవిలత గారు, మిమ్మల్ని బాగా ప్రీవియస్ డేస్ లోకి ఒక్కసారి తీసుకెళ్తే చాలా మోడర్న్ గా మాకు కనిపించేవాళ్ళు. ఇప్పుడు నిజంగానే ఒక ఆది పరాశక్తి మా ఎదురుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఏంటి, అదొక్కసారి తెలుసుకుని మిగిలిన విషయాలు కూడా మేము తెలుసుకుంటాం. మోడర్న్ అంటే ఏంటి? ఎలాంటి మోడర్న్ గా మీకు నేను కనిపించాను, అది ఇంపార్టెంట్. బహుశా మీకు గుర్తులేదేమో, అది కూడా నేనే చెప్పేస్తాను మీకు. నేను అప్పుడు కూడా చీరలోనే ఉన్నాను, అప్పుడు కూడా ఎర్రబొట్టే పెట్టుకునేదాన్ని, అప్పుడు కూడా గాజులు ఉండేవి నా చేతికి, అప్పుడు కూడా కాళ్ళకు పసుపు ఉండేది. నాకు తేడా ఏమిటి అని అంటే, అప్పుడు అంటే ఒక వివాహం అనంతరం, ఇది వివాహానికి ముందు కాదు, వివాహం అనంతరం అందరూ నా అంత ఆధ్యాత్మిక చింతనతో కానీ, నా అంత సనాతన ధర్మాన్ని ఒప్పుకొని ముందుకు వెళ్ళే మనస్తత్వం ఉండేవాళ్ళు ఉండాలని రూలు లేదు. కానీ నాకు సనాతన ధర్మం ఏంటి అని అంటే, వివాహం ముందు తండ్రి మాట వినడం, వివాహం అనంతరం మా వారికి నచ్చినట్లు ఉండడం. ఇది నాకు తెలిసిన సనాతన ధర్మం. ఆయన కొంచెం మోడర్న్గా ఉండడం ఇష్టపడతారు. ఆయనకు నచ్చినట్టుగా చేసిన ఒక తాత్కాలిక మార్పులలో నేను జుట్టుని అప్పుడప్పుడు వదిలేసుకోవడం, లైట్గా క్లిప్ పెట్టుకోవడం లాంటివి చేశాను. ఆ జర్నీని కూడా నేను అండర్గో అయ్యాను కాబట్టే దానిలోని యువతకు ఉండే ఆకర్షణ, దాన్ని వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు, అలా ఎందుకు ఉండాలని అనుకుంటారు అనేది కూడా తెలుసుకునే ఒక చక్కటి అవకాశం బహుశా కాలం నాకు ఇచ్చింది. కానీ నేనుగా నేనెవరు అని అంటే, నాది అలా నా స్టైల్ కాదది. కానీ మా వారికి నచ్చినట్లు కూడా ఉండడం కూడా నా ధర్మమే. ఒక కాలం పాటు ఆ ధర్మాన్ని కూడా నేను పాటించాను. అప్పుడు నాకు అర్థమైంది, అంటే వారి కోసం నేను అలా ఉన్నా అందులో ఏంటి కనిపిస్తుంది ఆడపిల్లలకి మోజు, ఎందుకు అలా వాళ్ళు ఇష్టపడతారు అలా ఉండడం అని. తద్వారా నేను తెలుసుకున్నది ఏమిటి అని అంటే, కాలం మారుతున్న కొన్ని వేషధారణలు మారుతాయి. ఎంత లేదని ఆ ప్రభావం పిల్లలపైన ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతాన్ని బట్టి ఎలా ఉంటున్నాం, బి రోమన్ ఇన్ రోమ్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం దేవాలయాలకు వెళ్తున్నాం అనుకోండి, పెద్దలు, పూజ్యులు, మఠాధీశులు, సన్యాసుల దగ్గర వెళుతున్నాం, ఇంట్లో ఏదో పూజలు జరుగుతున్నాయి, నోములు, వ్రతాలు. ఇలాంటప్పుడు మనం ఎలా ఉంటాము అనేది ఒక ముఖ్యమైన విషయం. అలాంటప్పుడు జుట్టు విరబోసుకోవడం అనేది ఆ స్థలానికి అక్కడ అది సరిపోదు. కాబట్టి అక్కడ మనం ఆ ధర్మాన్ని ఆచరించాం. ఇప్పుడు మీరు ఒరిజినల్గా సనాతన ధర్మం వరకు వెళ్ళిపోతే కనుక జుట్టు విరబోసుకోవడం అనేది ఎప్పుడూ సరికాదని అంటారు. ఎందుకు అని అంటే, దానికి ఒక కారణం ఉంది. అది కూడా నేనే నేర్చుకున్నాను, నాకెవ్వరూ నేర్పించలేదు. సనాతన ధర్మంలోని ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు అలాగా ఉండాలని చెప్పిన వాళ్లే. కానీ ఎందుకు ఉండాలి అనేది చాలా మందికి ఎంత తెలియదు, మా అమ్మ నాన్నకు కూడా అంతే తెలియదు. లక్షణకరం అనే పేరు మీద వాళ్ళు చెప్పారు, నేను విన్నాను. కానీ ఒక కాలం తర్వాత నేనే అర్థం చేసుకున్నది ఇలా ఎందుకు అని తెలుసుకున్నాను. పూర్వం ఆడపిల్లలు రోజు పూజా పునస్కారాలు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు. కానీ చిన్న వయసు నుంచి ప్రతి ఇంట్లో ఇది అందరూ హైందవ ధర్మంలో ప్రతి ఒక్కరూ చేసుకునేవాళ్ళు. తద్వారా మగవాళ్ళు కూడా అలాగే పూజా పునస్కారం ప్రతి హైందవ ధర్మంలోనే ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి కుల వృత్తుల వారికి ఉంది. ఆ శక్తి ఇక్కడ నిగూఢమై ఉంటుంది మీకు. అందుకు వాళ్ళకి శిఖ ఉంది. ఆడపిల్లలకు జడ వేసుకోవడం కానీ, ముడి వేసుకోవడం కానీ ఉంది. ఎందుకంటే తద్వారా శక్తి అక్కడ నుంచి వెళ్ళిపోకూడదు అని ఆ శక్తిని అక్కడ పట్టుకొని ఉంటుంది. ఆ శక్తి అక్కడ పట్టుకొని ఉండడం చేత అది మనలో మాత్రమే ఉండి మనకి ఇంకా తేజస్సుని కానీ, ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ ఆలోచించగలిగిన శక్తిని కానీ, దేన్నైనా ఎదుర్కోగలిగిన ఒక ఆత్మస్థైర్యాన్ని కానీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ సరిసమానంగా ఇస్తూ ఉండేది సనాతన ధర్మంలో విధి విధానం.
అంత చెప్పేవాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇది ఎందుకు చేసుకోవాలని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఒక చిన్న పొరపాటు ఏం జరిగింది అనంటే, అది మీరు పొరపాటే అనండి, ఒక అలవాటే అనండి, మనకు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు జీవితంలో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయండి. ఎన్ని మంచి విషయాలు వెనక ప్రతి దానికి మీరు సైంటిఫిక్గా దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళితే ఒక జీవిత కాలం సరిపోదు. అందుకే ప్రశ్నించకుండా పెద్దల మాట సద్దన్నం మూట అనే ఒక విధి విధానంలో వాళ్ళు చెప్పడం, మనం చేయడం అనేది జరిగింది. ఒకసారి ఎప్పుడైతే పాశ్చాత్య నాగరికత మనలోకి వచ్చేసిందో, ప్రశ్నించడం అనేది విద్యాభ్యాసంలో ఉండింది కానీ మనకి జీవన విధానంలో లేదు. మనకు ప్రశ్నించడం ఉండింది, విద్యలో ఉండింది. విద్య నేర్చుకుంటే ఎందుకు ఇది ఇట్లా, ఎందుకు అది అట్లా అంత ప్రశ్నించారు కాబట్టి జ్యోతిష శాస్త్రమే కానివ్వండి, రసాయక శాస్త్రమే కానివ్వండి, గణిత శాస్త్రమే కానివ్వండి, మ్యాథమెటిక్సే కానివ్వండి, మన దగ్గర కనిపెట్టిన వాళ్ళు కనిపెట్టని వాళ్ళు లేరు. ప్రశ్నించాము కాబట్టే బైబిల్లో ఈ రోజుకి భూమి గుండ్రంగా ఉంటుందని వాళ్ళు చెప్పట్లేదు. ప్రశ్నించాము కాబట్టే మనం మనుషులకి నాగరికత రాని రోజుల్లోనే భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పేశాం. మనం అప్పటికే గురువు అనే గురుగ్రహం ఉంది, శుక్రగ్రహం ఉంది, శనిగ్రహం ఉంది, ఎన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పేశాం మనం అప్పుడే. ఎంతల్లి కాబట్టి చంద్రుడు భూమి చుట్టూ కూడా భ్రమణం చేస్తాడని, ఆయన గుండ్రంగా ఉంటాడని కూడా చెప్పేశాం మనం. భూమి సూర్యుడి చుట్టూ కాబట్టి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని కూడా చెప్పేశాం. అంటే ప్రశ్నించడం ఉండింది మనలో, అద్భుతంగా ఉండింది. ఎక్కడ అవసరమో అక్కడ ఉండింది, ఎక్కడ అనవసరమో పెద్దవాళ్ళు చెప్పేశారు, మనం చక్కగా విని ముందుకు వెళ్ళిపోదామని ఉండింది. కాబట్టి విద్య, సాంప్రదాయము, సంస్కృతి అనే సంపదతోటి ఈ భారతదేశము బంగారు భారతదేశము, బంగారు భూమి కింద రాణింపబడింది. అనవసరమైన వాళ్ళకి ఆకర్షితమయ్యింది.